హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు హెచ్&ఎస్ ఆడియోస్ రామచంద్రపురం. ఇప్పుడు మీ ముందు కనిపిస్తుంది 5.1 డాల్బీ డిజిటల్ సపోర్టెడ్ యాంప్లిఫైర్ అనమాట. ఇందులో ఇంటర్నల్గా ఏమేమి వాడడం ఏంటనేది అయితే చూస్తాం. ఇది ముందు వీడియోలో చూసే ఉంటారు. ఇది ఒక అమలాపురం నుంచి అయితే ఒక కస్టమర్ అయితే ఆయనకి అన్నీ ఆయనే తెచ్చేసుకున్నారు. అన్నీ ఒక్కొక్క టెక్నీషియన్ దగ్గర అదే కొంచెం ఆయనకి నచ్చిన బోర్డు నచ్చిన చోట అయితే తెప్పించుకున్నారు అనమాట. మన దగ్గరికి అయితే పంపారు. మనం అయితే అసెంబుల్ చేసి ఇప్పుడైతే ఇస్తున్నాం అనమాట. ఇందులో 6 ఫెట్ అండ్ శక్తి 10 ఫెట్ ట్రాన్స్ఫార్మర్ అయితే మనం యూజ్ చేసాం. అండ్ డికోడర్ కూడా మిగిలినవన్నీ ఆయన ఓన్గా ఆయన కొనుక్కుని అయితే మనకైతే పంపించడం జరిగిందనమాట. ఇది ఎలాగ అసెంబుల్ చేసాము ఏంటి అనేది అయితే చూద్దాం. మనకి ఇదైతే ఫ్రంట్ లుక్ అయితే క్యాబినెట్ ఈ రకంగా తీసుకున్నారు. చాలా బాగుంది, చాలా క్వాలిటీగా ఉంది. క్యాబినెట్ కూడా మంచి క్వాలిటీ క్యాబినెట్. క్వాలిటీ అయితే మాత్రం థిక్నెస్ మంచి ఎక్సలెంట్గా ఉందన్నమాట. చాలా స్ట్రాంగ్గా ఉంది. ఇది ఫ్రంట్ యాక్లరిక్ షీట్ కూడా మంచి నీట్గా వచ్చింది, చూడొచ్చు అలా ఉంది ఏంటనేది. ఇవి కూడా గ్లాస్ నాబ్స్ అనమాట, బాగున్నాయి. ఇవి కూడా యాక్లరిక్ గ్లాస్ నాబ్స్, చాలా క్వాలిటీగా అయితే ఉన్నాయి. ఇవి కూడా డల్ ఫినిష్ ఇస్తే ఇంకా బాగుండేది అనిపించింది నాకైతే అనిపించింది. గ్లాస్ ఇవి కూడా డల్ ఫినిష్ ఇస్తే బాగుండని. ఫ్రెండ్స్, ఇది కూడా లుక్ అయితే చాలా బాగుంది. ఎవరికైనా కావాలంటే చెప్పండి ఫ్రెండ్స్, ఈ మోడల్లో కూడా తయారు చేస్తాం. ఇదైతే తనైతే చెన్నై నుంచి అయితే తెప్పించుకున్నారంట. ఓకేనా ఫ్రెండ్స్, ఇది ఇంటర్నల్గా మనం ఏంటి ఎలాగ అసెంబ్లీ చేసాం అనేది ఒకసారి అయితే చూద్దాం. ఇది ఆన్ చేస్తే లుక్ ఒకసారి చూద్దాం. ఆన్ చేస్తే మనకి లుక్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఇక్కడైతే మనకి బీటీ బోర్డ్ సెక్షన్ అనమాట. ఇది అయితే ఇన్బిల్ట్ లేదు, విడిగా అయితే ఉందన్నమాట. అలా విడిగా ఇన్బిల్ట్లో లేకపోవడం వల్ల మనకైతే అలా వస్తుంది. బీటీ బోర్డ్ ఆ విధంగా అయితే కనబడుతుంది అనమాట. ఫ్రెండ్స్, ఇది ఆటో టైమర్ అనమాట. మనకి ఈ రిమోట్ కిట్లో టైమర్ అయితే సెట్ చేస్తుంది. 5 సెకండ్స్కి మనం ఏది యూజ్ చేయకపోతే ఆటోమేటిక్గా ఆఫ్లోకి అయితే వెళ్ళిపోతుంది అనమాట. వచ్చి నాబ్ లైట్స్ లైట్గా పెట్టాను. కస్టమరు ఇంత లైటింగ్ అవసరం లేదన్నారు. మనం ఆఫ్ చేసుకోవాలంటే కావాలంటే ఆఫ్ చేసుకోవచ్చు అనమాట. లైట్గా అయితే పెట్టాం. కావాలంటే మనం వోల్టేజ్ ఇంక్రీజ్ చేస్తే మనకి బ్రైట్గా అయితే వెలుగుతాయి. ఓకేనా ఫ్రెండ్స్, మనం ఇంటర్నల్గా ఏమేమి వాడడం ఏంటనేది అయితే ఒకసారి చూద్దాం. మనం ఎప్పుడైనా సరే క్యాప్ ఓపెన్ చేసేటప్పుడు వీలైనంత వరకు పవర్ అనేది ఆఫ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఓపెన్ చేస్తే చూడొచ్చు మనకి ఇందులో వాడినవి 24024 10 ఆంపియర్ ట్రాన్స్ఫార్మర్ అయితే తీసుకున్నాం. మంచి అవుట్పుట్, మంచి గేజ్ అయితే ఉంటుంది. ఎక్కువ బ్లేడ్స్ అయితే ఉంటాయి మనకి. దీనివల్ల హీట్ అనేది చాలా తక్కువ ప్రొడ్యూస్ అవుద్ది. చాలా లేట్గా హీట్ ఎక్కుతుంది అనమాట. హీటింగ్ ఇష్యూ అసలు 99.99% ఇది లైట్గా వామ్ అవుతుంది తప్ప ఓవర్ హీట్ అనేది అయితే ఉండదు. ఓకేనా ఫ్రెండ్స్, ఇది వచ్చి పవర్ సెక్షన్కి. ఇదైతే తన దగ్గర ఉంది. ఇది 80 వోల్ట్ 3300 mF కెపాసిటర్లు అయితే తీసుకున్నారు. అది తన దగ్గరవే మనకి పంపించారనమాట. అది వచ్చి మెటల్ డయోడ్, ఇవన్నీ వర్కింగ్లోనే ఉన్నాయి, అన్నీ వాడేసాం. ఇది వచ్చి విన్నర్ మ్యాట్రిక్స్ వారి సప్రీ బోర్డు, చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. నేను ఇదే ఫస్ట్ టైం అయితే వాడడం. హార్డ్ బేస్ స్మూత్ బేస్ అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉంది. చాలా మనకి వైజాగ్ సైడ్ అయితే కస్టమర్లు బాగా వాడతారు, టెక్నీషియన్లు బాగా వాడతారు. చాలా బాగుంది. విన్నర్ మ్యాట్రిక్స్ అంటే బ్రాండ్ ఏంటనేది మెన్షన్ చేయలేదు. నాకు తెలిసినంత వరకు కొన్ని యూట్యూబ్ ఛానల్లో చెప్పడమే విన్నర్ మ్యాట్రిక్స్ బ్రాండ్ అని, అలాగని చెప్తున్నాను తప్ప దీని మీద ఎక్కడ బ్రాండ్ అనేది అయితే మెన్షన్ చేయలేదు. క్వాలిటీ మాత్రం ఎక్సలెంట్గా ఉంది. ఇది వచ్చి శక్తి 10 ఫెట్ బోర్డు. ఇది వచ్చి కుమార్ 6 ట్రాన్సిస్టర్ బోర్డు అనమాట. 10 ఫెట్ 5 ఛానల్ బోర్డు. ఫ్రెండ్స్, ఇది వచ్చి ఫ్యూటెక్ రిమోట్ కిట్. ఇది బాగా ఓల్డ్ వెర్షన్ చెప్పుకోవచ్చు. ఇది ఫ్యూటెక్లో కూడా
బాగా అంటే బేసిక్ రిమోట్ కిట్ టైప్ అనమాట. ఇందులో ఇన్బిల్ట్ బ్లూటూత్ కూడా ఉండదు, అన్నీ నీట్గా మనం అటాచ్ చేయవలసి ఉంటుంది. అండ్ డికోడర్ కూడా ఈ లేటెస్ట్ డికోడర్లో అక్స్ మోడ్ అయితే ఇది కనెక్ట్ అవ్వట్లేదు. అక్స్ మోడ్ డైరెక్ట్ ఆపరేటింగ్ అయితే లేదు. ఓకేనా ఫ్రెండ్స్, మనకి అక్స్ మోడ్ ఆన్ చేయాలంటే లేటెస్ట్ రిమోట్ కిట్లోనే అవుతుంది. ఇందులో అయితే అక్స్ మోడ్ అనేది ఇందులో ఉన్న అక్స్ మోడ్స్తోనే మీరు ఇందులో ఉన్న ప్రోలాజిక్లోనే వస్తుంది. ఏం పర్లేదు, మనకి ఇదైతే ప్రోలాజిక్ కోసం అయితే కాదు కదా, మనం 5.1 కంటెంట్ కోసం అయితే మనకి అదైతే అవసరం లేదు. అక్కడ వరకు ఎక్సలెంట్గా ఉంటుంది. రిమోట్ కిట్ కూడా చాలా బాగుంది. ఎటువంటి నాయిస్లు, హమ్మింగ్లు అటువంటి ఏమీ లేవు, చాలా క్లీన్గా ఉంటుంది. ఇక వచ్చి స్పీకర్ ప్రొడక్షన్ వస్తే టెక్నికోమర్ స్పీకర్ ప్రొడక్షను ఇది కూడా చాలా బాగుంది, ఎక్సలెంట్ క్వాలిటీ ఉంది. మంచి రిలేలు వాడారు, చాలా క్వాలిటీ రిలేస్ ఫ్రెండ్స్, చాలా పక్కాగా ఉంది. ఇందులో మనకి థర్మల్ సెన్సార్ కూడా ఉంది. మీకు ఓవర్ హీట్ అయినప్పుడు ఆటోమేటిక్గా కట్ ఆఫ్ అయిపోతుంది అనమాట. ఓవర్ హీటింగ్కి ఇక్కడికి ఇచ్చాం అయితే మనం థర్మల్ సెన్సార్ అయితే ఇక్కడ ఇచ్చాం. నేనైతే ఫ్యాన్స్ అయితే మాత్రం దీని నుంచి ఇవ్వలేదు. మనకి హీట్ ఎక్కిన తర్వాత ఫ్యాన్స్ రన్ అయ్యి కంటే నాకు ఎప్పుడు ఫ్యాన్స్ అనేవి డైరెక్ట్గా ఎప్పుడూ తగులుతూ ఉండాలి, నాకు అదే ఇష్టం. అందుకని ఫ్యాన్స్ అనేది స్పీకర్ ప్రొడక్షన్ బోర్డ్ నుంచి అయితే ఇవ్వలేదు, థర్మల్ సెన్సార్ మాత్రం యూజ్ చేశాను. ఫ్యాన్స్ మనకి డైరెక్ట్ అయితే ఇచ్చాం. దీనివల్ల మనకి అసలు హీటే ఎక్కదు, 90% హీట్ ఎక్కకుండా ముందే ఆపుతాయి. హీట్ ఎక్కిన తర్వాత ఫ్యాన్స్ తిరగడం అనేది నాకైతే అంత కరెక్ట్ అనిపించదు. ఓకే ఫ్రెండ్స్, ఇదైతే ఈ విధంగా అయితే తీసుకున్నాం. డికోడర్ కూడా లేటెస్ట్ 2.5 వెర్షన్ వచ్చింది కదా ఫ్రెండ్స్, అదే. ఇందులో సిఎస్సి అన్లాక్ కూడా చేశారు. మనకి హెచ్డిఎంఐ నుంచి వాడినప్పుడు మీకు డైరెక్ట్ వాల్యూమ్ తగ్గించిన చేసిన అన్నీ మ్యూట్ కొట్టిన డైరెక్ట్ మనకి యాంప్లిఫైర్లో కూడా తగ్గిపోతుంది వాల్యూమ్ అనేది. ఓకేనా ఫ్రెండ్స్, అనమాట. దీని బ్యాక్ వ్యూ అయితే ఒకసారి చూపిస్తాను. ఇది వచ్చి డికోడర్, దాని పట్టిన దీని ఒకళ్ళు మనకు ఉపయోగం లేదు. ఆప్టికల్, కోయాక్సిల్, హెచ్డిఎంఐ, ఏఆర్సి 3 ఇన్పుట్స్ అయితే ఉంటాయి. అక్స్ 1, అక్స్ 2, అక్స్ 3. మన రిమోట్లో అక్స్ మోడ్స్ ఉంటాయి, వాటితో అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇది వచ్చి ఫ్రంట్ రైట్, ఫ్రంట్ లెఫ్ట్, సరౌండ్ రైట్, సరౌండ్ లెఫ్ట్, అండ్ సెంటర్ సబ్ ఊఫర్. ఇది ఎక్స్టర్నల్ ఇచ్చారు కానీ కటింగ్ చేయలేదు. మనకి మంచి కావాలంటే ఇప్పుడన్నా 7.1 అప్గ్రేడ్ చేసుకున్నప్పుడు కట్ చేసుకుని మనం ఇంకో 2 ఛానల్స్ అయితే యాడ్ చేసుకోవచ్చు. ఇది వచ్చి నాబ్ లైట్స్ కోసం అనమాట. నాబ్ లైట్స్ కోసం మనకి స్విచ్ అయితే ఇచ్చాం. ఇది వచ్చి మెయిన్ స్క్వాడ్. ఇక్కడ కూడా మనకి పవర్ ఆన్ అండ్ ఆఫ్ బటన్ ఉంటుంది. మనకి ఫ్యూజ్ హోల్డర్ అనేది ఈ లోపల అయితే ఉంటుంది. డైరెక్ట్ ఏసీ మెయిన్ స్క్వాడ్ దీనికి ఇలాగే ఇచ్చారనమాట. దీనికి ఈ విధంగానే ఇచ్చారు. తనే తెప్పించుకున్నారు ఈ టైపు కావాలని, దానికోసం అదే చేసాం మనం. ఓకేనా ఫ్రెండ్స్, ఇది వచ్చి ఇంకా గమ్ పెట్టలేదు అంతే. ఇంక గమ్ వేసేస్తే ఇంకా అది ఫిక్స్ అయిపోతుంది. మనకి ఇక్కడ ఆన్ చేస్తే తప్ప మనకి పవర్ అనేది రాదు. మనకి ఇక్కడైతే ఇండికేషన్ కూడా ఉంటుంది. ఇది మనం పక్కాగా ఆన్ చేసినప్పుడు మాత్రమే ఇక్కడ ఆన్ చేసి ఉండాలి. అండ్ ఫ్రంట్ మనం ఆన్ చేసుకోవాలి, అప్పుడే మనకి పవర్ ఆన్ అయితే అవుతుంది అనమాట. ఓకే, అంటే టెక్ కంపెనీ తెలియదేమో అని చెప్తున్నాను మనం ఇచ్చిన కస్టమర్కి. ఓకే, ఇదనమాట దీని ఫ్రంట్ వ్యూ అండ్ బ్యాక్ వ్యూ. ఇటువంటి యాంప్లిఫైర్ ఎవరికైనా కావాలని మమ్మల్ని అయితే కాంటాక్ట్ అవ్వండి. మీకు మంచి అవుట్పుట్ అయితే ఇస్తాం. మంచి క్వాలిటీ ఐటమ్స్ అయితే మనం ఇందులో యూజ్ చేస్తూ ఉంటాం. మనకి మంచి క్వాలిటీ చేస్తాం. ఎవరికైనా కావాలంటే ఇటువంటి మోడల్ ఎవరికైనా కావాలంటే చెప్పండి, మనం అయితే రెడీ చేసి ఇస్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మనకి ఈ యాంప్లిఫైర్ అవుట్పుట్ వచ్చి మనకి సబ్వూఫర్ ఏమో 500 వాట్ అయితే వస్తుంది. మ్యాక్సిమం 500 వాట్ వస్తుంది అనమాట. ఈ 5 స్పీకర్స్తోనేమో మనకి ఈచ్ ఛానల్ 100 వాట్ వస్తుంది. మనకి ఇది వచ్చి 1000 వాట్ ఆర్ఎంఎస్ 1000 వాట్ వస్తుంది అనమాట యాంప్లిఫైర్ అవుట్పుట్ అయితే. క్వాలిటీ అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది. మనకి స్మూత్ బేస్ అనేది బాగా వస్తుంది ఇందులో, ఎందుకంటే ఆ విన్నర్ మ్యాట్రిక్స్ సబ్ ప్రీబోర్డ్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంది. ఎవరైనా వాడండి, కొత్త టెక్నీషియన్లు ఎవరైనా ఉంటే తెలియకపోతే వాడండి. మీకు అందుబాటులో ఉంటే మాత్రం అది కంపల్సరీ తీసుకోండి.
ఆ బోర్డు బెస్ట్ బోర్డు, మహారాజా బోర్డు అంత క్వాలిటీతో వస్తుంది. మహారాజా బోర్డు కన్నా బెటర్గా ఉంది నాకు అనిపించింది. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. ఈ యాంప్లిఫైర్ యొక్క టెస్టింగ్ వీడియోస్ అయితే మన షార్ట్ వీడియోస్లో అయితే పెడతాను. ఓకేనా ఫ్రెండ్స్, అందులో దీని టెస్టింగ్ వీడియోస్ అయితే చూడొచ్చు. థ్యాంక్ యూ.